తెలంగాణ ప్రభుత్వ తరపున ఆంజనేయ స్వామి కైంకర్యార్థం అట్టద్వయ వస్త్ర సమర్పణం క్షత్రీభూతమణిం రవిందుధవలం లక్ష్మీ నృసింహం వదే శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్వాక్పయోదిశినం స్మేరాటం చిన్మయం నిత్యం నీరదనిరకాయమమలం నిర్వాణ సందాయినం శాంతం నిత్యమనామయం శుభకరం శ్రీరామచంద్రం భజే దివ్యాలయాగ్రవిణసత్పురవైర్చక్రం శీర్షో వరిస్ఫురదత్రనృసింహవక్త్రం నివాసినే సర్వలోకశరణ్యాయ ఆంజనేయాయ మంగళం లక్ష్మీనారాయణాభ్యా నమః అలివేలు వంగా భక్తావతి గోదా సమేత ప్రసన్నవే ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు ఆ ఆలయ ఈవో గారు తీసుకురాగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఎల్లుండి జరగబోయే జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అంజన్న భక్తులు ఇక్కడ మాల విరమణ కోసం వస్తున్నారు. ఇప్పటికే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు ఈ ఉత్సవాలకు రావడం జరుగుతుంది. ఏ లోటుపాటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా కొండగట్టు హనుమాన్ యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపైన అదేవిధంగా రాష్ట్ర ప్రజలపైన ఉండాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులతోటి అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను.